దైవమర్మములు బ్రదర్ భక్త్ సింగ్. సాటర్డే, January 17th. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. ఇవి అన్నీయూ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పనియంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెనని సొలొమోనుతో చెప్పెను. మొదటి దినవృత్తములు 28:10-19. దావీదు శిక్షించబడిన అదే స్థలము దేవుని మందిరము నిమిత్తమైన స్థలమయ్యెను. 2 దినవృత్తములు 3:1. ఆ దినము నుండి దావీదునకు నిజమైన సంతోషము ఆరంభమయ్యెను. తాను ఇంతకు ముందు ఆనందించిన అద్భుతకరమైన దినములున్నను దేవుని మందిరము కొరకైన ఆ స్థలములో తాను నిర్మించిన ఆ బలిపీఠము ముందు తాను పొందిన ఆనందమునకు అవి సాటి అయినవి కావు. తన మందిరము నిర్మాణము కొరకైన నమూనాను దేవుడు దావీదునకిచ్చెను. మరియు దానిని కట్టుటకై తన కుమారుడైన సొలొమోనును దేవుడు ఏర్పరచుకొనెను అను నిశ్చయత దావీదునకు కలిగెను. దావీదు ఇప్పుడు అనుభవించిన ఆనందము ఎంతో ప్రత్యేకమైనది. దేవుని మందిరము నిమిత్తమైన పరలోకపు ఏర్పాటును గూర్చిన ప్రత్యక్షత ద్వారా మాత్రమే అట్టి సంతోషము కలుగును. రాజు ఆనందించెను, ప్రజలు కూడా ఆనందించిరి. అయినప్పటికిని దావీదు మునుపు వెళ్లిన ఆ అనుభవములన్నిటిగుండా వెళ్ళియుండనిచో ఇప్పుడతడు ఇట్టిరీతిగా ఆనందించుడివాడు కాడు. ప్రతి సందర్భము ప్రాముఖ్యమైనదే. యెహోవా యందలి ఆనందము మనకు బలము. అయితే ఆయన పరలోకపు నమూనాలను గూర్చిన ప్రత్యక్షత, దానిలోని పాలిభాగస్థులముగా నుండుటకే దేవుడు మనలను పిలిచియున్నాడను విషయము నెరుగుట వలన కలుగు ఆనందము ఇతర సందర్భములలో మనమనుభవించిన ఆనందము కంటే ఎంతో మించినది. ఈ ఆనందముతో మనము దేవుడు తన ప్రజల కొరకు ఇప్పుడును రాబోవు యుగములలోనూ కలిగియున్న ఏర్పాటు సంకల్పములలోనికి ప్రవేశింతుదుము. ప్రభువు నిన్ను ఆనందము నుండి ఆనందమునకు నడిపించి నీకు బలమును, దేవుని ఆనందము యొక్క సంపూర్ణతకు నిన్ను చేర్చునట్లు ప్రార్థించుము. అలసిన వానిని ఊరడించు మాటలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. 2 కొరింథీ 6:14. యెహోషువ దినములలో ఇశ్రాయేలీయులు దేవునికి సంపూర్ణముగా విధేయత చూపుటలో తప్పిపోవుట వలన వారు యెబూసీయులను వెళ్లగొట్టలేకపోయిరి. బెన్యామీనీయులు కూడా ఈ ప్రజలను నీళ్లు చేదుటకు, కట్టెలు నరుగుటకు దాసులుగా తమతో ఉండుటకు అనుమతించిరి. అలాగున వారు చాలా పెద్ద తప్పు చేసిరి. ఇప్పుడు వారు చాలా బలముగా ఉండి దావీదును పరిహసించిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారునో కుంటివారునో నిన్ను తోలివేతురనిరి. 2 సమూయేలు 5:7. దావీదు దేశమంతటి మీద రాజగుటకు ముందు ఈ యెబూసీయులందరూ ఓడించబడవలసియుండెను. తరువాత ఒక్క యెబూసీయుడు ఏలాగున మిగిలియున్నాడో చదువుదుము. అతనిని తొలగించిన పిమ్మటే దేవుడు దావీదునకు మొచ్చును చూపెను. 2 సమూయేలు 24:15-25. దావీదు ఆ సమయములో తన స్వంత జ్ఞానమును ఉపయోగించి తన రాజ్యములో యుద్ధము చేయగల వారి సంఖ్యను లెక్కించుమని ఆజ్ఞాపించెను. తన బలము కొరకు దేవుని వాక్యముపై ఆధారపడుటకు బదులుగా అతని కన్నులు సైనికుల సంఖ్యపైకి వెళ్ళెను. అందుచేతనే దేవుడతనిని కళ్ళము యొద్దకు తెచ్చెను. అదే స్థలము సొలొమోను ద్వారా కట్టబడిన మందిరమునకు స్థలమయ్యెను. తరువాత సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపర్చిన స్థలమున, యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు దావీదు ఏర్పర్చిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. 2 దినవృత్తములు 3:1. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముపై అర్పించిన స్థలము కూడా అదే. కనుక దావీదు రాజ్యమంతటి మీద రాజగుటకు ముందు ఆ దేశము నుండి అదిరి యెబూసీయులందరూ సంపూర్ణముగా వెళ్లగొట్టబడవలసియుండెను. ఈ యెబూసీయులు తిరిగి జన్మించని వారిని గూర్చి మాటలాడుచున్నారు. వారు లోక సంబంధులు. దేవుని మందిరములో వారికేదైననూ కొంత అధికారమునిచ్చినప్పుడు వారు యెబూసీయుల వలె బలముగా నగుదురు. తిరిగి జన్మించని వారికి దేవుని మందిరములో భాగముగాని పాలుగాని లేదు. అదే రీతిగా దేవునిచే పిలవబడని వారికి కూడా దేవుని సేవలో పాలులేదు.
కొన్ని గుంపుల మధ్య ఓటు వేయడం ఎన్నుకోవడం ద్వారా కొంతమంది సంఘములో పదవిలోనికి తీసుకొని రాబడుదురు. అందుచేతనే అచ్చట ఆత్మీయ గొడ్డుబారితనము ఉండును. దేవుడు యెరూషలేము నుండి యెబూసీయులను వెళ్లగొట్టుటకు శక్తిని వాడవలసి వచ్చెను. వారు దావీదును పరిహసించినప్పటికినీ దేవుడు అతనికి సహాయము చేసెను, మరియు అతని ప్రజలు వారిని జయించి వారిని వెళ్లగొట్టిరి. అతడు యెబూసీయులను వెళ్లగొట్టిన పిమ్మట అతడు వర్ధిల్లనారంభించెను, గొప్పవాడగుచూ వచ్చెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకధిపతియగు యెహోవా అతనితో తోడయుండెను. 2 సమూయేలు 5:10. మార్జిన్లో అతడు ఇంకా ఇంకా ఎదుగుచూ వచ్చెను అని ఉన్నది. అది సంపూర్ణ విజయమును గూర్చి మాటలాడుచున్నది. కనుక స్నేహము ద్వారాగాని, లేక వివాహము ద్వారాగాని, లేక ఏ ఇతర బంధుత్వము ద్వారాగాని మన జీవితములోనికి ఏ యెబూసీయుడూ రాకూడదని చూచుచున్నాము. అదే రీతిగా దేవుని మందిరములో ఏ యెబూసీయునికి కూడా భాగమివ్వకూడదు. తిరిగి జన్మించని వారికి, దేవుని సేవకు పిలవబడని వారికి దేవుని మందిరములో భాగము లేదు.